నియమించుకుంది. ఆరిపోయిన అనేక దీపాలను వెలిగించడానికి మనం నియమించుకున్నాడు. ఆ ఉద్దేశాన్ని హృదయంలో ఉంచుకుని నీ చుట్టూ ఉన్న ప్రజలలో ఎంతోమంది ఆరిపోయి నరకానికి సమీపస్తులుగా ఉన్నారో వారందరినీ వెలిగించే బాధ్యత మన మీద ఉందని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ నేను మాటలు ముగిస్తున్నాను. దావీదు అంటాడు 18, ఎప్పుడూ ఆరిపోదు. నీకేదో వెలిగించబడితే ఆరిపోతావేమో కానీ ఆయన వెలిగిస్తే నీ దీపం ఎప్పటికీ ఆరిపోదు. ఆయన చేత వెలిగించబడదు. ఆయన వెలుగును సమాజానికి ప్రచురం చేద్దాం. అటు దేదీప్యమానమైనటువంటి వెలుగును ప్రచురించేటువంటి దేవుని పిల్లలముగా మనం అందరము వాడబడదాం. ఆయన లోకంలోనికి వచ్చుచోట ప్రతి మనుషుని వెలిగించుచూ వచ్చాడట. ఈరోజు నీవు నేను ఇట్లా వెలిగించబడ్డామనంటే, నీతిమంతులుగా పరిశుద్ధులముగా పిలువబడుతున్నామనంటే, పాపాలు కడుగు. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, కృపాసత్య సంపూర్ణుడా, మీకు వేలాది వందనములు, స్తోత్రములు నా తండ్రి. నాయన చక్కగా మమ్మల్ని అందరినీ కూడా ఇంతవరకు కాచి కాపాడి గడిచిన కాలమంతా ఉన్న రెక్కల కింద భద్రపరిచి నీ క్షేమాన్ని ఇచ్చి ప్రభువా, ఇంతగా నా తండ్రి అయ్యా నీ సన్నిధిలో అయ్యా ఎంత భాగ్యాన్ని నా తండ్రి అనుభవించుటకు మాకు ఇచ్చిన ఎంత ధన్యతను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా దేవ. అయ్యా ఎక్కడి వారమో ఎచ్చటి వారమో నీ రక్తంలో శుద్ధీకరించి పవిత్రపరిచి చక్కగా నా తండ్రినైనా అమూల్యమైన తండ్రినైనా పాత్రగా మీరు వాడుకుంటూ అయ్యా ఈ లోకములో నా తండ్రి వెలిగింపబడడానికి, అనేక మందిని వెలిగించడానికి నా తండ్రినైనా నీవు ఇచ్చిన ఎంత గొప్ప అయ్యా భాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ఇదిగో మా ప్రభువా, నువ్వు నమ్మదగిన దేవుడవు, ఆశ్చర్యకడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు అయ్యా. నిత్యము నా తండ్రినైనా వెలిగించువాడవు నీవే నా ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నా తండ్రినైనా చక్కగా ఈ యొక్క కొత్త సంవత్సరంలో అడుగు పెట్టి ప్రభువా నా తండ్రి నూతన కార్యాలు నాయన చేయడానికి అయ్యా నా తండ్రినైనా నీవు మమ్మల్ని నా తండ్రినైనా అయ్యా ఈ రీతిగా నడిపిస్తూ ఇంతగా నా తండ్రి సంతోషాన్ని పంచుతూ అయ్యి ఆనందాలు నా ప్రభు నీ సన్నిధిలో మేము అనుభవించడానికి మాకు ఇంత ఇచ్చిన ఆయన చక్కనైన మందిరాన్ని బట్టి, సేవకులను బట్టి ప్రభువా అయ్యా సమస్తమైన సంఘాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ సమస్త మీ చేతులకు అప్పగించుకుంటూ అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.